హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి పరీక్ష గురించి తెలుసుకోబోతున్నాం. అసలు సాయిల్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు లేదా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఆ రిజల్ట్ ఏంటి, పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు రావచ్చు, పర్టికులర్ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు రావచ్చు. తక్కువ మార్కులు వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, ట్యూషన్లు వేయడమో లేదా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేపించి చదివించడమో జరుగుతుంది. సో అలాగే ఈ మట్టి పరీక్షలు ఏంటంటే, ఇప్పుడు మనం మన పొలంలో సాయిల్ టెస్టింగ్ అంటే సాయిల్ కలెక్షన్ చేస్తాం. కలెక్షన్ చేసి ఈ సాయిల్ శాంపిల్ని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి తీసుకెళ్తాం అనమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, మన సాయిల్ని టెస్ట్ చేసి అసలు మన సాయిల్లో న్యూట్రిషన్ అవైలబిలిటీ ఎంత ఉంది అంటే ఎన్పీకే, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఇంకా మెగ్నీషియం, బోరాన్, కాల్షియం, ఇవన్నీ ఎంత రేషియోలో ఉన్నాయి, ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం చేయాలి, తక్కువ ఉంటే ఏం చేయాలి అనే డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకా ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది మన మట్టిలో, అండ్ పీసీ అండ్ ఈసీ వాల్యూ ఎంత ఉంది, అసలు పీసీ అండ్ ఈసీ వాల్యూ అంటే ఏంటో కూడా వాళ్ళే చెప్తారు. ఎంతవరకు ఉండొచ్చు అని చెప్తారు, ఎంత లోపు ఉండకూడదు అని కూడా చెప్తారు. అండ్ నెక్స్ట్ మన పొలంలో ఎటువంటి పంట వేసుకోవచ్చు, ఏ పంట వేసుకుంటే ఎంత లాభం ఉంటుంది, అసలు ఏ పంట వేసుకోకూడదు మన పొలంలో. రైతులందరూ ఎలా అంటే, ఒక పర్టికులర్ సీజన్ వస్తే ఈ పంట అందరు వేస్తుంటే మనం కూడా వేయాలి, మన మనం మన మట్టిలో పండకపోయినా అదే పంట వేస్తారు. సో వాళ్ళకి తెలియదు అనమాట ఈ ఈ మట్టిలో పర్టికులర్ పంట అనేది పండదు అని. సో వాళ్ళు ఈ 5 రకాలు ఇంకా చాలా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. చెప్పడమే కాదు, మనకు ఒక పేపర్ కూడా ఇస్తారనమాట. ఆ పేపర్లో డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఏదైనా న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్నా ఏదైనా తక్కువ ఉన్నా ఏం చేయాలో కూడా సొల్యూషన్ వాళ్ళే చెప్తారు. వాళ్ళు మనం ఫాలో అయిపోతే సరిపోద్ది. సో ఈ రోజు నేను నా గార్డెన్లో సాయిల్ శాంపిల్ తీసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా వాళ్ళే వస్తారు, మనం ఒకసారి చెప్పగానే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ వాళ్ళకి చెప్తే వాళ్ళే వస్తారు. ఇన్ కేస్ వాళ్ళు రాకపోయినా, వాళ్ళు వచ్చినా మనకి ఎలా చేయాలని తెలుసుకోవడానికి నేను ఇప్పుడు నా గార్డెన్లో సాయిల్ శాంపిల్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ఎకరం ఉన్న ప్లేస్, ఒక ఎకరం ఉంటే ఒక 12 చోట్ల నుంచి మనం శాంపిల్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో శాంపిల్ ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే, ఒక ప్లేస్ మనం ఎంచుకున్న తర్వాత పై మట్టి మొత్తం తీసేయాలి ఇలాగా. ఇలా పై మట్టి తీసేసిన తర్వాత మనం గుణపంతో ఒక వి షేప్ ఆకారంలో మనం మట్టి తీసుకోవాలన్నమాట. మట్టి ఎంత లోతు తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పొలంలో తక్కువ వేర్లు ఉన్న పంటలు వేస్తుంటే ఒక 10 నుండి 15 సెంటీమీటర్ లోతు తీసుకుంటే సరిపోద్ది. ఆర్ మేము ఎక్కువ అంటే డీప్గా వెళ్ళే రూట్స్ అంటే వేర్లు వ్యవస్థ లోపలికి వెళ్ళే పంట వేసుకుంటే 1 అడుగు అంటే దాదాపుగా 30 సెంటీమీటర్ లోతు తీసుకోవాలి. లోతు మట్టి ఎంత తీసుకోవాలంటే, పై మట్టి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి పై మట్టిలో. అంటే పెద్ద పెద్ద గాళ్ళు వచ్చినప్పుడు మట్టి కొట్టుకొని రావచ్చు. అలాగా పై మట్టి డిఫరెంట్ లేయర్స్ అంటే డిఫరెంట్ మట్టి కలుపుతుంది. కాబట్టి మనం పై లేయర్సే కాకుండా డీప్ లేయర్స్ తీసుకోవాలి. మన పంటలో, మన పొలంలో నీళ్ళు ఎక్కువ ఉన్నా ఆర్ కొన్ని పగిలిపోయిన నేలలు ఉంటాయి. అలాంటి నేలల్లో, నీళ్ళు ఎక్కువ ఉన్న నేలల్లో ఆర్ ఆల్రెడీ పంట ఉన్న నేలల్లో మనం సాయిల్ టెస్టింగ్ అనేది చేయకూడదు. ఇలా 15 సెంటీమీటర్ల గుంట తీసుకున్న తర్వాత మట్టిని కలెక్ట్ చేసుకోవాలి. మట్టి ఎంత తీసుకోవాలంటే ఒక 1/2 కేజీ మట్టి వరకు తీసుకోవాలి ఒక శాంపిల్గా. నా ప్లాట్ చిన్నది కాబట్టి నేను ఒక 4 to 5 ప్లేసెస్ నుంచి ఇలానే మట్టిని కలెక్ట్ చేస్తాను అనమాట. సో ఎకరం ప్లేస్ ఉన్న వాళ్ళు 10 నుండి 12 చోట్ల నుంచి మట్టి కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మట్టిని ఏం చేయాలో చూపిస్తారండి. ఇప్పుడు ఈ మట్టిని మనం డైరెక్ట్గా ఈ మట్టినే తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మనం దీన్ని గ్రేడ్ చేస్తాం అనమాట.
మట్టి మొత్తం మెత్తగా ఉండేలా చూసుకోండి. రాళ్ళు ఆర్ ఏమైనా గట్టి గట్టి ముద్దలు ఏమైనా ఉంటే అవి నలిపేయండి లేదా తీసేసేయండి. రాళ్ళు ఉండకూడదు సాయిల్ శాంపుల్. సో ఎవ్రీ 3 yearsకి ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేయించుకుంటే చాలా మంచిది. అవుతుంది, ఒక 2000 to 3000 రూపీస్ ఖర్చు అవుతుంది. బట్ ఇలా చేయించుకోవడం వల్ల మన మట్టి గురించి మరింత మనం తెలుసుకోవచ్చు. ఇలా చేసి మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ పక్కన సైడ్ పెట్టుకొని మళ్ళీ ఈ రెండు కలిపేసుకోవాలి. మళ్ళీ డివైడ్ చేసుకొని ఈసారి సెకండ్ ప్లాట్ అండ్ ఫోర్త్ ప్లాట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మనకి ఒక 1/2 kg మట్టి వచ్చే వరకు చేస్తూ ఉండాలన్నమాట. మనకు వచ్చింది ఇప్పుడు ఒక 1/2 kg మట్టి. ఇప్పుడు ఈ మట్టిని తీసుకొని మనం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి వెళ్దాము. సో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఏమేం చేస్తారో అండ్ ఆ ల్యాబ్ ఎలా ఉంటుందో నేను మీకు అక్కడ చూపిస్తాను, వచ్చేయండి. అండ్ ఈలోపు మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా లైవ్ టెస్ట్కి అడిగాను పర్మిషను, బట్ మనకి లైవ్ టెస్ట్కి పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఎలాగో బ్రతిమలాడుకుంటే వీడియోకి అయితే ఓకే అన్నారు. అమ్మయ్య అనుకొని షూటింగ్ స్టార్ట్ చేశాను. చాలా చిన్నగా కనిపిస్తున్నాం మనకి ఈ ల్యాబ్. చాలా శాంపిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదిగో ఇవన్నీ సాయిల్ శాంపిల్స్. ఎందుకు ఇన్ని శాంపిల్స్ అంటే రకరకాల టెస్టులు ఉన్నాయి. నైట్రోజన్కి, ఫాస్ఫరస్కి, బోరాన్కి, వాటర్ అనాలిసిస్కి, pH, ఈసీ అని ఇలాంటి డిఫరెంట్ టెస్టులు ఉన్నాయి కాబట్టి అన్ని శాంపిల్స్ ఉన్నాయి. pH అండ్ ఈసీ టెస్ట్ చేస్తున్నారు. అంటే సాయిల్ ఎసిడికా ఆల్కలైనా అనేది చెప్తుంది అనమాట ఈ pH అనేది. ఇదిగో ఇది ఒక స్కేల్ ఉంది కదా, బిలో 7 అయితే అంటే మన సాయిల్ టెస్ట్ చేసినప్పుడు బిలో 7 వస్తే అది ఎసిడిక్, అదే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7 వస్తే అది న్యూట్రల్ అనమాట. ఆ సాయిల్ pH బట్టి అందులో ఎటువంటి మొక్కలు వేసుకుంటే మంచిది అనేది వీళ్ళు సజెస్ట్ చేస్తారు మనకి. ఇదిగో ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు చూడండి. సో ఫైనల్గా అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత ఇదిగో ఇది రిపోర్ట్. సో టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇందులో మన సాయిల్ pH ఏంటి, ఏమేమి న్యూట్రియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మన సాయిల్లో, ఎలాంటి పంటలు వేసుకోవచ్చు అండ్ ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు, అలానే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు అనే కంప్లీట్ డీటెయిల్స్ మనకు చెప్తారు. ఈ రిపోర్ట్స్ బట్టి వాళ్ళే మనకు సజెస్ట్ చేస్తారనమాట. సో మీరు కూడా మీ సాయిల్ని టెస్ట్ చేయించుకోండి. మీరు ఫార్మర్ అయినా గార్డెనర్ అయినా ఎవ్రీ 3 yearsకి ఒకసారి టెస్ట్ చేయించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.